ప్రపంచానికి సాధుసంతులను అందించిన అత్యంత దయాగుణం కలిగిన దేశం మనది. ప్రశాంతతను, శాంతిని ప్రపంచానికి పరిచయం చేసిన ఓ సన్యాసి గౌతమ్ బుద్ధుడు. అలాంటి ఎందరో మహానుభావులు మన మట్టిలోనే పుట్టారు. ప్రపంచంలో ఉన్న ఎన్నో రకాల సాధువుల కూటములన్నింటికీ భారతే బీజం వేసింది. కాషాయం కట్టి అత్యంత ప్రశాంతంగా నిత్యం దైవధ్యానంతో పరోపకారార్థం మిదం శరీరమని నమ్మిన సాధువులు మన దేశ ఆత్మగౌరవంలో భాగం. అయితే ఇదంగా నాణానికే ఒకవైపు మాత్రమే అత్యంత కఠోర దీక్షతో, కఠోర శ్రమతో, అన్ని విద్యల్లో ఆరితేరిన సైన్యాన్ని తలదన్నే శిక్షణతో ఓ సాధు సమూహం ఉంది. అదే నాగ సాధు సమూహం. నాగ సాధువులు అనే పేరు వినడానికి ఎంతో సౌమ్యంగా కనిపిస్తుంది. కాని వారు రణరంగంలోకి అడుగు పెడితే ప్రళయకాలంలో కాలరుద్రుడు రాక్షస సంహారం చేసినట్టే ఉంటుంది. ఈ నాగ సాధువుల ఏర్పాటుకు ఒక మూల కారణం ఉంది. పూర్వం మన దేశంపైకి ముస్లిం రాజులు దండెత్తి మన సంస్కృతిని, ఆలయాలను నిత్యం ధ్వంసం చేసేవారు. అంతేకాకుండా మన దేశ స్త్రీలను వివస్త్రను చేసి వికృత చేష్టలు చేసేవారు. ఇలా ఎంతో మంది మాన ప్రాణాలను కోల్పోయారు. వీటిని గమనించిన ఆది శంకరాచార్యులు ఈ నాగ సాధువులను తయారు చేశారు. శ్రద్ధానిష్టలతో నిత్యం శివనామ జపం చేస్తూ ఆ పరమాత్ముడికి తమ ఆత్మను అంకితం చేసిన వారిని అన్ని విద్యలలోనూ ఆరితేరేలా చేశాడు. ఇలా ఏర్పడిన నాగసాధువులు ఎన్నో యుద్ధాలను సునాయాసంగా గెలిచి మన దేశంలో హిందూ ధర్మాన్ని, ఆలయాలను రక్షించారు. కొందరు రాజులు యుద్ధంలో సహాయం చేయమని నాగసాధువులను అడిగేవారు. ఇలాంటి నాగసాధువులు చేసిన ఒక గొప్ప యుద్ధం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్యాటిల్ ఆఫ్ గోకుల్. ఈ పేరు వింటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. 1757లో ఆఫ్ఘన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ భారత్పై దండెత్తాడు. హిమాలయాల నుంచి మొదలైన ఈ దండయాత్ర మధుర, కాశీల వరకు సాగింది. కాశీ, మధురను జయించిన అహ్మద్ షా అబ్దాలీ తన సైన్యాన్ని గోకుల్ సిటీ వైపు మళ్లించాడు. అప్పటికి గోకుల్ సిటీకి రక్షణగా 3000 మంది నాగసాధువులు ఉన్నారు. సుమారు 30,000 మంది ఆఫ్ఘన్ సైన్యం గోకుల్ సిటీలోకి ఎంటర్ అయింది. అయితే అక్కడ వారికి సుమారు 3,000 మంది బట్టలు లేకుండా నగ్నంగా పెద్ద పెద్ద త్రిశూలాలు, కత్తులతో కనిపించారు. వారిని చూసిన ఆఫ్ఘన్ సైన్యం అహ్మద్ షా అబ్దాలీ నవ్వుకున్నారు. ఈ యుద్ధం వారికి క్షణాల్లో అయిపోతుందని భావించారు. అయితే నాగసాధువుల పరాక్రమం అప్పటికే అహ్మద్ షా అబ్దాలీకి తెలీదు. ఒక్కసారిగా యుద్ధం మొదలైంది. నాగసాధువులు విరోచితంగా పోరాటం మొదలు పెట్టారు. వారి పరాక్రమానికి ఆఫ్ఘన్ సైన్యం వణికిపోయింది. కేవలం కొన్ని గంటల్లోనే ఆఫ్ఘన్ సైన్యం మొత్తాన్ని మట్టుపెట్టింది. ఈ దెబ్బకు అహ్మద్ షా అబ్దాలీ కమాండర్ సర్దార్ ఖాన్ వారి పోరాటాన్ని చూసి యుద్ధరంగం నుంచే పారిపోయారు. ఆఫ్ఘన్ సైన్యాన్ని మట్టుపెట్టిన తర్వాత నాగసాధువులు చేసిన హరహర మహాదేవ శబ్దాలు మొత్తం భూమండలాన్ని కంపించేలా చేశాయి. ఈ యుద్ధాన్ని చూసిన అహ్మద్ షా అబ్దాలీ తిరిగి తన జీవితంలో భారత్ వైపు చూడలేదు. అయితే ఈ నాగసాధువులు మనకు కేవలం కుంభమేళలో మాత్రమే కనిపిస్తారు. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఈ కుంభమేళకు వందలాది మంది నాగసాధువులు నగ్నంగా పాల్గొంటారు. కొన్ని వందల మంది ఈ కుంభమేళలోనే కొత్తగా నాగసాధువులుగా మారతారు. కుంభమేళ ముగిసిన తర్వాత వారు స్నానాలు ముగించుకొని ఎవ్వరికి కనిపించకుండా అదృశ్యమవుతారు. హిమాలయాల్లోని దట్టమైన అరణ్యాలలోనూ, పెద్ద పెద్ద కొండ గుహల్లోనూ మరో 12 ఏళ్ల వరకు నివసిస్తారు. తిరిగి మళ్లీ కుంభమేళ వరకు వారు ఎవరికీ కనిపించరు. ఇంతటి మహాబలశాలీలు దేహంతో పాటు మనసును, పంచభూతాలను కంట్రోల్ చేయగల వీరి శక్తి సామర్థ్యాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం.